ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ మిత్రులే మీకు శత్రువులుగా మారుతారు. అయితే ఏ విధంగా మిత్రులు శత్రువులుగా మారుతారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఇక అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కూడా, స్వభావాన్ని కూడా ఈ యొక్క కుంభరాశి వారు వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు కేవలం సలహాలు, సూచనలు ఇవ్వటమే కాకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అర్థం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈరోజు మీ మిత్రులే శత్రువులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా గ్రహస్థితి విశ్లేషణకు గనక గమనిస్తే, చంద్రుడు దీనివల్ల మిథున రాశిలో సంచరిస్తూ బుధుని దృష్టి క్రింద ఉన్నాడు. దీనివల్ల మనస్సులో సంచలత సందేశాలు పెరుగుతాయి. ఈ రాశికి అధిపతి శని సింహరాశిలో ఉన్నాడు. గౌరవం, ఆత్మవిశ్వాసం కానీ కొద్దిగా గర్వం కూడా కనిపిస్తుంది. శని ఇక కుంభరాశిలో 4వ స్థానంలో ఉండి మిత్ర సంబంధాలతో పరీక్షలు చేసుకుంటాడు. రాహు మేషరాశిలో 7వ స్థానంలో ఉండి మానవ సంబంధాలలో అవహోతులు సృష్టించవచ్చు. గ్రహస్థితి వల్లే ఈరోజు మీకు సన్నిహితులైన వారితో విభేదాలు, చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం లేవగానే ఇక కుంభరాశి వారు అలసట, ఆలోచనలతో నిండుగా ఫీల్ అవుతారు. మీరు చేసే మొదటి పని ఎవరి మాట వినాలా, ఎవరి మాట పట్టించుకోవాలా అనే సద్బుద్ధితో ఉంటారు. అయితే ఉదయాన్నే గోమూత్రం కలిపి నీటిలో ఇంటి ముందు ప్రాంగణం తడిపితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఓం శుక్లాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఉదయం 5 గంటల నుండి 9 గంటల మధ్య సమయంలో మాత్రం 2 నుంచి 5 నుండి 9 గంటల వరకు మధ్య స్థానంలో మిత్రుల నుండి ఒక చిన్న ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఇక మొదట అది సాదా సీదా అనిపించినా కానీ వెనక ఉన్న ఉద్దేశం అర్థం కావడానికి
కొంత సమయం పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు సమయాన్ని గనక గమనిస్తే ఇది ఈరోజు అత్యంత సలహాలతో కూడిన సమయం అని చెప్పుకోవాలి. మీరు విశ్వసించిన మిత్రుడు కానీ లేదా సహోద్యోగి కానీ మీ వెనక మాటలు చెప్పిన విషయం బయటకి రావచ్చు. కార్యాలయంలో రాజకీయాలుగా జరగవచ్చు. పాఠశాల కానీ లేదా కాలేజీలో కానీ మీకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఏర్పడవచ్చు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు చాలా కుల్లాగా ఉండాలి. మీకు సహనం అనేది ఈరోజు గొప్ప ఆదాయం. వాదనకు దిగితే శత్రువులు గెలుస్తారు. మీరు మౌనం పాటిస్తే పరిస్థితులు చక్కబడతాయి. 5 నిమిషాలు కళ్ళు మూసుకుని తెలుపు వెలుతురు మీ చుట్టూ వ్యాపిస్తుందని ఊహించుకోకండి. ఇది మిత్రుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది. ఇక సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల మధ్య సమయాన్ని గనక గమనిస్తే ఈ సమయం కల్లా పరిస్థితులు కొంచెం చల్లబడతాయి. కానీ మనస్సులో ఎందుకో నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అనే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. మీకు సహానుభూతి చూపే ఒక పెద్ద వయస్సు వ్యక్తి, మీ తల్లి కానీ మా అమ్మ కానీ పెద్దవారు కానీ మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా ఈరోజు రాత్రి మీరు నిశ్శబ్దంగా ఆలోచించి ఈరోజు రాత్రంతా మీరు అనేది చాలా విలువైనదిగా మీకు కనిపిస్తుంది. ఈ సమయాన్ని కొత్తగా ఆర్థిక లాభాలు, చిన్న చిన్న ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి. కానీ ఆనందం కూడా మీ మిత్రులతో ఉన్న ఒక సమస్య వల్ల కొద్దిగా తగ్గిపోయి ఇక రాత్రి సమయాన్ని గమనిస్తే 11 గంటలకు మాత్రమే మధ్య సమయాన్ని గనక గమనిస్తే ఇది ఆత్మ పరిశీలన మరియు మీరు నమ్మిన వారికి ఎందుకు మారిపోతారు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు. కానీ అస్సలు సత్యం ఏమిటంటే విశ్వం మీకు పాఠం నేర్పించాలి. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు, కానీ ఎవరి పట్ల కూడా ద్వేషం కూడా ఉంచుకోకూడదు అనే పాఠాన్ని విశ్వం మీకు నేర్పిస్తుంది. మీ దయను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఈరోజు కొంతకాలాన్ని మీ విలువలను గుర్తించరు. కానీ ఈరోజు మాత్రం మీరు మౌనంగా ఉండాలి. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.